వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం సందర్శనతోనే నా క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్న సీఎం. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలు కేటాయించారు. తన మనసుకు దగ్గరగా ఉన్నాయన్న డిప్యూటీ సీఎం పవన్. విద్యుత్ కొనుగోళ్లపై 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపుతో కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపణ. విచారణ వద్దన్నారంటే అవినీతిని అంగీకరించినట్లే. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్న కాంగ్రెస్ నేతలు. పగ ప్రతీకార పాలన సాగిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్పై విషం ప్రచారం చేస్తున్నారన్న బాల్కసుమన్. సునీత కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు నోటీసు. సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అందజేసిన నోటీసులకు వివరణ ఇస్తూ ఈ లేఖ రాశారు బీఆర్ఎస్ అధినేత. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్న కేసీఆర్ కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని అభిప్రాయపడ్డారు. అలాగే విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టి 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన తన పేరు ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని లేఖలో తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ బిడ్డ అని 2014కు ముందు విద్యుత్ పరిస్థితి తెలీదా అని సూటిగా ప్రశ్నించారు గులాబీబాస్. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని కేసీఆర్ ఆరోపించారు. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నా కానీ విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైందని లేఖలో విమర్శించారు బీఆర్ఎస్ అధినేత. తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనేదే కమిషన్ ఉద్దేశమని తెలిపిన కేసీఆర్ విచారణ కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అన్నీ చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని శాఖలలో తాము చెప్పిందే వేదం కదా అని అన్నారు. ఇప్పుడు విచారణలో పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారన్న ఆయన బీఆర్ఎస్ హయాంలో మంత్రులు చేసింది ఏముందని ఆయన నిలదీశారు. విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దని సూచనలు చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని విచారణకు ఆదేశించామని ఎవరినో నిందితులుగా చేయడానికి కాదని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. అధికారులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు, వాస్తవాలు తెలవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజం తెలుసుకోవాలనేది ప్రజల కోరిక కాబట్టి ఈ అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నిటినీ బయటికి రానివ్వండి. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగా లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్ట్రాక్ట్ చేయకుండా ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన కార్యాచరణ తీసుకున్నారని. తన హయాంలో చేసిన తప్పులు బయటకు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి భయం మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. తప్పులకు శిక్ష పడుతుందేమోనని కేసీఆర్కు భయం పట్టుకుందని చెప్పారు. 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్ అదే విషయాన్ని కమిషన్ ముందుకు వెళ్లి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణమని అన్నారు.
అక్రమాలు బయటకు రావాలని కేసీఆర్ విచారణకు సహకరించాలని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సింది ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా మురుపులు చేతులు మారినాయి. ఇదొక పెద్ద కుంభకోణం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉన్నది. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని. తెలంగాణలో పగ ప్రతీకారంతో కూడిన పాలనను సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. ఎంతసేపు కేసీఆర్పై విషం చక్కడం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్వేషాన్ని రగిల్చే కుట్ర తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. ప్రజలు అవకాశం ఇచ్చినందుకు ఏం చేద్దామనే ఆలోచన వారికి ఏమాత్రం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని ఫైర్ అయ్యారు. ఇందుకు పాఠ్యపుస్తకాలను వెనక్కి తెప్పించడమే నిదర్శనమన్నారు. ప్రారంభమైంది. విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉంది? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పాఠ్య పుస్తకాలు పంపించారు స్కూళ్ళకు, మళ్ళీ వాటన్నిటినీ వాపసు తెప్పించారు. ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు వాపసు తెప్పించారు, ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే, తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి. సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారిది, అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపసు తెచ్చేయాలని. దీంట్లో ఏమైనా అర్థం ఉందా అసలు? మరొకవేళ ఏమైనా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి, సమ్మర్లోనే సమీక్ష చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది, వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా, ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం, బాధాకరం. సీజన్ ప్రారంభమైంది, వ్యవసాయం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ విత్తనాలకు, ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చాం. వీళ్ళేమన్నారు ఎన్నికల్లో, కేసీఆర్ గారు ఇచ్చేది 10,000, మేమొస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పటికి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పటిలోగా ప్రారంభిస్తారో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తలేరు, ఏ మంత్రులు చెప్తలేరు, అధికారులు చెప్తలేరు. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ప్రజలు రైతాంగం తుకం పోసుకున్నారు. ఇక నాట్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తుకాలు అందరూ పోసుకున్నారు. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అంటూ ప్రశ్నించారు. అలాగే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని, భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఒప్పందాలపై గతంలో ఆరోపణలు చేసిన రేవంత్, ఉత్తమ్లను కూడా కమిషన్ విచారించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కమిషన్ విచారణకు గడువు పొడిగించాలని కోరారు. పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం జరుగుతూ ఉంది. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా, మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా
ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా. తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామని సీఎం అన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభమవుతుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. విధ్వంస పాలనకు గుర్తుగా ప్రజావేదికను అలాగే ఉంచుతామని, శిథిలాలు తొలగించం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే వారితో ఫోటోలు దిగుతుండగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. సీఎం చంద్రబాబుకు ఓ మహిళ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చింది. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్నా అని ఆమె పెట్టుకోండి సార్ అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం చంద్రబాబు వాటిని ధరించి ఫోటోకు ఫోజులు ఇచ్చారు. ఆ క్షణం ఉత్సాహానికి గురైన ఆమె జై బాబు అంటూ నినదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్టైలిష్ లుక్తో కనిపించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాయలసీమలో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కోరారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1953లో ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో రాజధాని ఏర్పాటైందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు రెండు కూడా హైదరాబాదు తరలిపోయాయని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్లో రాజధాని, హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో 12 రాష్ట్రాలలో హైకోర్టులు రాజధాని వెలుపల ఉన్నాయని గుర్తు చేశారు. జూన్ 2న రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర భూభాగంతోనే నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా చూస్తే నవి ఆంధ్రప్రదేశ్లో రాజధాని, హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో, మరొక దానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దురదృష్టవశాత్తు నవి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కూడా రాయలసీమలో ఏర్పాటు కాలేదు. కాబట్టి ఇది ఒక చారిత్రక తప్పిదం. ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దేందుకు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వైసీపీ హయాంలో కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి కేరాఫ్గా మారిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించారు. జగన్ హయాంలో విచ్చలవిడిగా రెస్కో ఉద్యోగ నియామకాలు చేశారన్నారు. ముడుపులు తీసుకుని ఉద్యోగాలు కల్పించారు. రెస్కోలో అక్రమంగా ఉద్యోగ నియామకాలపై అసిస్టెంట్ డీసీఓ ఆనంద్ విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామకాలపై శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామానికి చెందిన నగేష్ జిల్లా సహకార శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం. ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామి అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం. రెస్కో మీద బీసీ రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల సమగ్ర కులగణను చేపట్టి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని మహాధర్నా నిర్వహించారు. పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఓటర్ల ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో బీసీలను తొక్కాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నీ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అధికారులు పోడు భూముల రక్షణకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. అదే సమయంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నిత పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, ఆపై క్రమశిక్షణ చర్యలకు గురి కావద్దని హెచ్చరిక చేశారు. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. పోడు రైతుల హక్కులను కాపాడటంలోనూ, అదే సమయంలో అటవీ శాఖ భూములను కాపాడే అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని ఆమె ప్రస్తావించారు. ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యమిస్తామో రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యమిస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పేదలకు న్యాయం జరగడం లేదని మాజీ ఎంపీ విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరగాలని ఆయన కోరారు. గాంధీ కుటుంబానికి విధేయుడుగా అడుగుతున్నానంటూ ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదల భూములు తిరిగి దొరలకు ఇచ్చారని, ఇందిరాగాంధీ పాలనలో మాదిగలకు 94 ఎకరాల భూమిని 1981 నాటి ప్రభుత్వం కీసరా దాయరలో ఇచ్చిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి దురుద్దేశంతో చనిపోయిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. కోర్టు కేసులో ఉన్న హెచ్ఎండిఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. 10 రోజులు కాదు, ఇది 10 ఏళ్ళైనా అయ్యేటట్టు లేదు. దీన్ని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు, गरीबों का जमीन भी इंदिरा गांधी दिए सो जमीन भी वापस दे. इंतकंटे निदर्शనం ఏమండి? నేను ఒక పని తలుగుతే ఆఖరిదాకా పోతా, నడిమిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు, మాదిగోళ్ళు, వాళ్ళు బతికేం కావాలి?
120 మంది రోడ్ల మీద వండుకుంటున్నారా బాబు? తిండికి లేదు. 2-3 సార్లు స్థలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇమీడియట్గా హెచ్ఎండిఏ పని ఆపాలి. డిఎస్సిలో 25,000 ఖాళీలు భర్తీ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. 10వ తరగతి ఫలితాల్లో హుజురాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. అభివృద్ధి, విద్యారంగంలో హుజురాబాద్ అగ్రగామిగా ఉందని చెప్పారు. హుజురాబాద్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అధికారులు, హెడ్ మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హుజురాబాద్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. డిఎస్సిలో 25,000 ఖాళీలు భర్తీ చేస్తామని, 11,000 ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. మీ అందరికీ గుర్తుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మన బడి కింద ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 7,200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాంట్లో 12 కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, స్కూల్స్ పెయింటింగ్స్ కావచ్చు, లేదంటే టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డైనింగ్ హాల్స్ కావచ్చు, అద్భుతంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, అద్భుతంగా ఆనాడు కేసీఆర్ గారు చేసింది మీ అందరికీ కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు, అద్భుతమైన గురుకుల పాఠశాలను పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం ఉండే అది ఆనాడున్న కేసీఆర్ గారు పెట్టింది. ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందని ఒకటి మీ అందరికీ గుర్తుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మన బడి కింద వరుస కేసులతో ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్ జోన్లోనే 2 నెలల్లో 20కి పైగా కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్టీఏ, పోలీస్ శాఖపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాజాగా హైదరాబాదు సిసిఎస్ సిఐ సుధాకర్ గౌడ్ని 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మఫ్టీలో వచ్చిన అధికారులు రౌండ్ అప్ చేయగా నగదు బ్యాగు పక్కకు పడేసి పరుగులు తీశాడు సిఐ. సినీ ఫక్కిని తలపించే ఈ ఘటనపై వాచ్ ఇట్ ఆన్ స్వతంత్ర స్పెషల్ ఫోకస్. ఓ చీటింగ్ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హైదరాబాద్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బషీర్బాగ్ ఓల్డ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో ఈ నెల 13న బాధితుల నుంచి డబ్బుల బ్యాగ్ తీసుకుంటుండగా అధికారులు రైడ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఐ సుధాకర్ డబ్బుల బ్యాగ్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అతన్ని చేసి పట్టుకున్నారు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసును మరవకముందే మరో ఇన్స్పెక్టర్ భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డం చర్చనీయాంశంగా మారింది. సీఐ సుధాకర్ని అదుపులోకి తీసుకుని మేడిపల్లిలోని తన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆర్థిక నేరాల కేసులను దర్యాప్తు చేసే సీసీఎస్లోని టీమ్ 7 ఇన్స్పెక్టర్గా చామకూరి సుధాకర్ ఉన్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. క్రైమ్ నెంబర్ 41/2024కు సంబంధించిన చీటింగ్ కేసు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. యాప్రాలకు చెందిన వ్యాపారి సివిఎస్ సత్యప్రసాద్ వ్యాపార విస్తరణ కోసం తన డూప్లెక్స్ ఇంటిని అమ్మే విషయంలో బోయినపల్లికి చెందిన మణి రంగస్వామి, హేమా సుందర్ రెడ్డి 1.48 కోట్ల రూపాయల మోసం చేశారంటూ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతను ఉన్నతాధికారులు సుధాకర్కు అప్పగించారు. నిందితుడైన రంగస్వామిని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. టీమ్ 7లో ఉన్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆ కేసుని డీల్ చేస్తున్నాడు. అతను ప్రతిరోజు మణిరంగస్వామిని ఇక్కడ పిలిపించడం, కూర్చోబెట్టడము, దాన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి అడగడము. సత్యప్రసాద్ కూడా వచ్చాడు ఇక్కడికి. వచ్చాక వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కూడా అయిపోయారు. ఆ 1 crore ఏదైతుందో బ్యాంక్ లోను ఇతనే ఈఎంఐస్ కడతానని చెప్పాడు. కడతానని చెప్పాక ఓకే ఆ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో అడ్వాన్స్గా ఇప్పటికే 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు సుధాకర్.
మిగతా సొమ్ము ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో రంగస్వామి ఏసీబీని ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా రంగస్వామి 3 లక్షల రూపాయలు లంచం ఇస్తానంటూ సుధాకర్కు హామీ ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 3 లక్షల రూపాయల నోట్ల కట్టలు బ్యాగ్లో పెట్టుకుని రంగస్వామి బషీర్బాగ్లోని సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలానికి చేరుకున్నాడు. రంగస్వామి ఫోన్ చేయగానే సుధాకర్ అక్కడికొచ్చి లంచం డబ్బులున్న బ్యాగ్ను తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా ఇన్స్పెక్టర్ను పట్టుకున్నారు. 15 లక్షల్లో ఆల్రెడీ 20 డేస్ కింద ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి 2 lakhs, ఇంకోసారి 2 lakhs, 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. పే చేశాక ఇంకా 5 lakhs కావాలని డిమాండ్ చేసినప్పుడు మా దగ్గరికి వచ్చాడు. ఏవో ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఉన్నారో అతను ఎలాంటి వాడు ఏంటని ఎంక్వైరీ చేశాము. 5 లక్షలు తీసుకురావాల్సిందంటే అక్కడికి 3 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు. ఆ 3 లక్షల రూపాయలు తీసుకొచ్చాము మేము. మనీ అనేది చేతులతో ముట్టుకుంటే ఫింగర్ కలర్స్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టాడు. ఎప్పుడైతే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడో, మనీని తీసుకున్నాడో, మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూవ్గానే ఇతను రన్ చేయడం మొదలుపెట్టాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కొంత దూరంలో ఇమీడియట్లీ మా టీం అంతా కలిసి పట్టుకున్నారు. క్యాష్ కూడా రికవరీ చేశాం. అది అధికారులను వదిలించుకుని ఆ నగదు బ్యాగ్ను అక్కడే వదిలేసి సుధాకర్ పరారయ్యాడు. వెంటనే ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీష్, కానిస్టేబుళ్లు మున్నా, గోవిందనాయక్, హరికాంత్ రెడ్డి సుధాకర్ను వెంటపడి చేజింగ్ చేసి పట్టుకున్నారు. లంచం డబ్బులు ఉన్న బ్యాగ్ను రికవరీ చేసి చేతి వేళ్లను కెమికల్తో పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. సీఐ సుధాకర్ను అరెస్ట్ చేసి విచారణ జరిపిన తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు సీఐ సుధాకర్ గౌడ్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. లంచం డబ్బులను ఏసీబీకి రికవరీ చేశారు. ఆ బ్యాగులో క్యాష్ పెట్టారు కాబట్టి ఆ బ్యాగ్ని మేము కడిగితే ఇప్పుడు పింక్ కలర్ వచ్చేది. ఈ కేసులో అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కంటిన్యూగా. అతని దగ్గర ఫైల్స్ ఉన్నాయన్నీ కూడా. ఈ ఫైల్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొంచెం క్రిటికల్ కేసు ఉంది ఇది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్ చేస్తాం కోర్టులో. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులకు ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. 1064 ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని కోరారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఏసీబీ అధికారులు సీజ్ చేసిన డబ్బును వారం రోజుల్లోనే తిరిగి ఇస్తామని, అలాగే ఆగిపోయిన పనిలో నిజాయితీ ఉంటే తామే క్లియర్ చేసి ఇస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.